ద లార్డ్. యెహోవా తన కొరకు నన్ను ఏర్పరచుకున్నాడు మరియు నా తరతరములను తనకు స్వకీయ ధనముగా ఏర్పరచుకున్నాడు. ఆమేన్. నా గర్భఫలము ఆశీర్వదింపబడును. ఆమేన్. ఆకస్మికముగా కలుగు అపాయము నొందుటికై నేను పిల్లలను కనను. వారు వృధాగా ప్రయాసపడరు. ఎందుకంటే నేను నా సంతానము యెహోవా చేత ఆశీర్వదింపబడిన వారము. నా సంతానము నా యొద్దనే ఉండును. ఆమేన్. నా సంతానము శారీరకముగా ఆత్మీయముగా ఎదుగుతూ ఆత్మలో బలము పొందుతారు. ఆమేన్. నా సంతానము వారు బ్రతుకు దినములన్నీ దేవుని యందు భయభక్తులు కలిగి దేవుని గణపరిచే వారిగా ఉంటారు. ఆమేన్. నా సంతానము దేవుని దయయందును మనుష్యుల దయందును ఎదుగుతారు. ఆమేన్. తల్లిదండ్రులమైన మేము మా పిల్లలకు కోపము రేపక ప్రభువు యొక్క శిక్షలోను బోధలోను వారిని పెంచుతాము. ఆమేన్. నా పిల్లలు బాల్యదశలో ఉన్నప్పుడే వారు నడవవలసిన త్రోవను వారికి నేర్పిస్తాను. అప్పుడు వారు దాని నుండి తొలగిపోరు. ఆమేన్. అదుపులేని బాలుడు తన తల్లికి అవమానము తెస్తాడు. కాబట్టి నా సంతానమును గాలికి వదిలివేయకుండా వారి సొంత చిత్తమునకు విడిచిపెట్టకుండా నా అదుపులో నా నియంత్రణలో ఉంచుకుంటాను. వారు క్రమశిక్షణలో ఉండుటకు అవసరమైనప్పుడు బెత్తమును గద్దింపును ఉపయోగిస్తాను. ఆమేన్. నా కుమారుని శిక్షించిన ఎడల అతడు నన్ను సంతోషపరుస్తాడు. నా మనస్సునకు ఆనందము కలుగచేస్తాడు. ఆమేన్. నా హృదయములో మనస్సులో స్థిరపరచబడిన దేవుని వాక్యమును మరియు దేవుని ఆజ్ఞలు కట్టడలు విధులను గూర్చి నా సంతానమునకు నేర్పిస్తాను. వారు ఇంట్లో ఉన్నప్పుడు బయటికి వెళ్ళునప్పుడు దేవుని మాటలు వారితో మాట్లాడుతాను మరియు దేవుని వాక్యము ఆయన ఆజ్ఞలు వారికి కంఠస్థం చేయిస్తాను. ఆమేన్. నా సంతానము యెహోవా ధర్మశాస్త్రమును దివారాత్రములు ధ్యానించుట ద్వారా వారు నడుచు మార్గములో కుడికి గాని ఎడమకు గాని తొట్రిల్లరు. వారు నడుచు మార్గములలో వర్ధిల్లుతారు. వారు చేయునదంతయు సఫలమవుతుంది. ఆమేన్. నా వలన నా సంతానము వలన వారు చదువుకునే పాఠశాలలు కళాశాలలు వారు పనిచేసే ఉద్యోగ సంస్థలు కార్యాలయములు మరియు బంధువులు మిత్రుల కుటుంబము సమాజము ఆశీర్వదింపబడును. ఆమేన్. నా సంతతి మీద దేవుడు తన ఆత్మను కుమ్మరిస్తాడు. నాకు పుట్టిన వారిని ఆయన ఆశీర్వదిస్తాడు. నిరవంజి చెట్లు గడ్డిలో ఎదుగునట్లు వారు ఎదుగుతారు. ఆమేన్. యెహోవా ఆత్మ జ్ఞాన వివేకములకు ఆధారమగు ఆత్మ. తెలివిని యెహోవా ఎడల భయభక్తులు పుట్టించు ఆత్మ. ఆలోచన బలములకు ఆధారమగు ఆత్మ నా సంతానం మీద నిలుచును. యెహోవా భయము వారికి ఇంపైన సువాసనగా ఉండును. ఆమేన్. నా మీదనున్న దేవుని పరిశుద్ధాత్మయు దేవుడు నా నోట నుంచిన దేవుని మాటలు నా నోట నుండి నా పిల్లల నోట నుండి నా పిల్లల పిల్లల నోట నుండి ఈ కాలము మొదలుకొని ఎల్లప్పుడూ తొలగిపోవు అని యెహోవా దేవుడు నాతో నిబంధన చేసి ఉన్నాడు. ఆమేన్. నా పిల్లలందరూ యెహోవా చేత ఉపదేశము పొందుదురు. నా పిల్లలకు అధిక విశ్రాంతి కలుగును. ఆమేన్. ఇస్సాకు భయపడిన దేవునికి నా పిల్లలు భయపడుదురు. ఇస్సాకు భయపడిన దేవుడు నాకును నా పిల్లలకును తోడై ఉన్నాడు. ఆమేన్. దేవుడు నా సంతానము పక్షమున ఉన్నాడు. ఆమేన్. దేవుడు నా సంతానమునకు తోడుగా ఉన్నందున వారు చేయునది యావత్తు యెహోవా సఫలమగునట్లు చేసెను. ఆమేన్. నా పిల్లలు యెహోవా యందు భయభక్తులు కలిగి వారు ఆయన ఆజ్ఞలను బట్టి ఆనందిస్తారు. నా సంతానము భూమి మీద బలవంతులవుతారు. కలిమియు సంపదయు వారి ఇంటిలో ఉంటాయి. వారి నీతి నిత్యము నిలుచును. ఆమేన్. నా సంతానము మనుష్యులు పెట్టు నిందకు భయపడరు. వారి దూషణ మాటలకు దిగులు పడరు. ఎందుకంటే వారి హృదయములో దేవుని ధర్మశాస్త్రమున్నది. ఏది సరి అయినదో వారికి తెలుసు. వారు నీతిని అనుసరించి నడుచుకుంటూ దేవుని బోధను హృదయమందు ఉంచుకొనిన వారు. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్.